మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడగానే తెలంగాణ రాష్ట్రంలో పేరింటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు ఆర్థిక సహాయం అందించాలి, చేయూత అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడ్డది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం. 2016లో ఈ పథకం ప్రారంభించబడ్డది. ఆనాడు ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మాత్రమే ఈ పథకం ముందుగా అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు 50,000 రూపాయల చొప్పునే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందజేశాం. కానీ ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక వనరులు మెరుగుపడిన తర్వాత దాన్ని 75,000 రూపాయలు పెంచుకొని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బీసీ కులాలకు కూడా మనం అందజేసుకున్నాం. కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చిన పథకం ఇది. ములుగు నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో ఒకసారి కేసీఆర్ ఒక తండాకు వెళ్తే ఆ తండాలో ఒక ఎస్టీ యొక్క ఇల్లు కాలిపోతుంది. ఆ ఇంట్లో బిడ్డ పెరిగి తెచ్చుకున్న 50,000 రూపాయలుగా కాలిపోతుంది. అయితే వాళ్ళని పరామర్శించడానికి కేసీఆర్ వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు కేసీఆర్ కాళ్ళ మీద పడి ఇల్లు కాలిపోయింది, ఒడ్లు కాలిపోయినాయి, బియ్యం కాలిపోయినాయి, బిడ్డ పెరిగి తెచ్చుకున్న 50,000 రూపాయలు కూడా కాలిపోయినాయి, మా బ్రతుకులని ఆగమైపోయిన బిడ్డ పెళ్లి చేసే పరిస్థితి లేదని అన్నప్పుడు ఆయన వెంటనే చెల్లించి ఆ బిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ బిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం చేస్తే ఆ బిడ్డకి ఇవాళ ఒక కొడుకు, ఒక బిడ్డ. ఆ కొడుకు పేరు చంద్రశేఖరరావు అని పెట్టుకున్నది ఆమె. ఆ అమ్మాయికి పుట్టిన కొడుకు పేరు చంద్రశేఖరరావు అని పెట్టుకున్నది. తర్వాత బిడ్డ పేరు కళ్యాణ లక్ష్మి అని పెట్టుకున్నది. ఆ రకంగా ఆ ఆలోచన నుంచి వచ్చిన పథకమే ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఒక్క గిరిజనులే కాదు, అన్ని వర్గాల పేద కుటుంబాలు బిడ్డను పెళ్లి చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో పేద కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ కుటుంబాలను ఆదుకోవాలనే ఒక మంచి హృదయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాన్ని వచ్చే రోజుల్లో కూడా కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. చాలా సంతోషం. దాన్ని మనం ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇస్తున్న 1,116,000 రూపాయలకు తోడుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఇక మా చెల్లెళ్ళందరూ ఎట్లా తులం బంగారం వస్తుంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి. బంగారం మీద ప్రేమ ఎక్కువ కదా, పైసల కంటే బంగారం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చే 1,116,000 రూపాయలు ఒక తులం బంగారం వస్తుందని చెప్పి అందరూ కూడా సంతోషపడ్డారు. చాలా మంచిదే, దాన్ని మనం ఏం తప్పుపట్టవలసిన అవసరం లేదు. కానీ మరి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుండి 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నా కూడా చెప్పాలి. చెప్తే ఒక నమ్మకం కుదురుతుంది. ఇంతవరకు ఆ రకమైన ప్రకటన రాలేదు. మనం ఇస్తారని ఆశిద్దాం.